హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవని వాళ్ళ ఆయన అలాగే కమల్ కలిసి శ్రీకర్ శ్రేయ వాళ్ళకి గుళ్ళో ఎలాగైనా పెళ్లి జరిపించాలి అని చెప్పేసి ఘనంగా పెళ్ళి అయితే జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పల్లవి అయితే వీళ్ళేదో చేస్తున్నారు కానీ నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి తన ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీయ వాళ్ళకి పెళ్ళి జరగడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మామయ్య దగ్గరికి వెళ్ళి మామయ్య మామయ్య ఇది చూడండి అని చెప్పేసి తన ఫోన్లో ఉన్న శ్రియ వాళ్ళ పెళ్ళిని అయితే చూపిస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ మామయ్య అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వీళ్ళు నన్ను కాదని చెప్పి ఈ పెళ్ళిని మళ్ళీ జరుపుకుంటున్నారా? వీళ్ళకి ఎంత ధైర్యం! వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ ఆవిడ అయితే ఆగండి, వీరికి చెప్పకుండా ఆగకుండా వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి కారులో వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ శ్రీయ వాళ్ళని పెళ్ళి చాలా ఘనంగా అయితే జరుపుతూ ఉంటారు. శ్రీకర్ ఇంకా తాళి కట్టే టైంకి వచ్చేసరికి అక్కడ వాళ్ళ నాన్న వచ్చి రే ఆపండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో, నాన్న వచ్చేసారు, మళ్ళీ ఈ పెళ్ళి ఆగిపోతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ అవని వాళ్ళ ఆయన నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే చాలా మంచిది నాయన అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ నాన్న మాత్రం తనని గట్టిగా చెంప మీద కొడుతూ ఉంటారు. ఏంట్రా మీరు నాకు నీతి కబుర్లు చెబుతున్నారా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మీడియా వచ్చేసి ఉంటుంది. ఏంటి ఏంటి మీకు తెలియకుండానే మీ బావకి ఇక్కడ పెళ్ళి జరుగుతుందా అని నానా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు.